హాయ్. ఇవాళ చాలా కామన్ టాపిక్ చెప్పుకుందాం. అందరికీ తెలిసిందే. కొంతమంది ఫిట్స్ అంటారు, కొంతమంది ఎపిలెప్సీ అంటారు, కొంతమంది సీజర్స్ అంటారు, కొంతమంది వాయువు అంటారు. ఇవన్నీ రకరకాల పదాలండి. ఫిట్ అంటే ఒకసారి అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ బ్రెయిన్లో పుట్టి మన బాడీని షేక్ చేస్తే మనకొచ్చే విపరీతమైన కదలికలతో వచ్చేదాన్ని ఫిట్స్ అంటాం. అది అబ్నార్మల్గా ఎలక్ట్రికల్ యాక్టివిటీ బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయ్యి చేతులు కాళ్ళకి బాడీ అంతా స్ప్రెడ్ అయ్యేదాన్ని మనం ఫిట్ అంటాము. మాటికి వస్తుంటే మరలా వస్తుంటే దాన్ని ఎపిలెప్సీ అంటాము. ఫిట్ అనేది లేమంటారు వాడుక భాషలో ఉండేది. అదే సైంటిఫిక్గా చెప్పాలంటే షీజర్ అంటాం. షీజర్ అన్నా ఫిట్ అన్నా ఎపిలెప్సీ అన్నా ఒకటే. ఫిట్ అంటే ఒకసారి, ఎపిలెప్సీ అంటే మల్టిపుల్ టైమ్స్ రావడం. మనకు తెలిసిందే మూర్ఛ అనేది తెలుగులో వాడుక భాషలో ఉండేది. ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? కామన్గా ఉండేది జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటామండి. జీటీసీఎస్ అంటాం. రెండు చేతులు కాళ్ళు కొట్టుకోవడము, నోట్లోంచి నురుగు రావడము, ఇట్లాంటిది. ఇంకోటి పార్షియల్ సీజర్స్ అంటాం. అంటే ఒక చేయి ఒక కాలే కొట్టుకుంటూ ఉండడం. ఇంకొన్ని కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటాము. చేతులు కాళ్ళు కొట్టుకోవడమే కాకుండా కళ్ళు ఇట్లా కొట్టడం కానీ, ఎక్కువగా లిప్ స్మాకింగ్ అంటాం, పెదాలని తడుపుకుంటూ ఉండడం కానీ, గుటకలు వేస్తూ మింగుతూ ఉండడం కానీ, లేదా ఆటోమాటిజమ్స్ అంటాం వీటిని. ఉన్నట్టు నవ్వుతూ ఉండము, ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉండము, అంటే డిఫరెంట్ బిహేవియర్గా ఉన్నాం ఒక ఫ్యూ సెకండ్స్ టు ఫ్యూ మినిట్స్. దాన్ని కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటామండి. కొన్ని ఉంటాయి యాబ్సెంట్ సీజర్స్ అంటాం. మనం చిన్నప్పుడు ఆడుకుంటున్నాం కదా, అటాక్ అంటే ఆగిపోవడం అని. అట్లా అంటే యూజువల్ చిన్నపిల్లలు వస్తుంటుంది. ఒక పిల్లోడు రాస్తూ ఒక ఫ్యూ సెకండ్స్ ఆగిపోతాడు, రాయకుండా ఉండడం. పిల్లోడు కానీ పాప కానీ నడుస్తూ ఆగిపోవడము, దీన్ని యాబ్సెన్స్ అటాక్స్ అంటాం. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కామన్గా ఇవి ఫిట్స్ అంటే పడిపోవడము, చేతులు కాళ్ళు గిజగిజ కొట్టుకోవడమే కాదు, ఇన్ని రకాలు కూడా ఉన్నాయి. కొన్ని విజిలింగ్ సీజర్స్ అంటామండి. విజిల్స్ వేస్తూ ఉండము. సైక్లింగ్ సీజర్స్ అంటాం. ఎక్కువగా రాత్రుల పూట వస్తుంది. పడుకొని కాళ్ళతో సైకిల్ తొక్కుతున్నట్లుగా తొక్కుతూ ఉంటారండి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిట్స్ అండి ఇవి. సో ఇది ఫిట్స్ గురించి. ఫిట్స్ అంటే బ్రెయిన్లో ఒక్క భాగంలో అబ్నార్మల్గా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి బ్రెయిన్ అంతా డిస్టర్బ్ చేసేసి, సింక్రోనస్ యాక్టివిటీని డిస్టర్బ్ చేసేసి, అక్కడి నుంచి సిగ్నల్స్ చేతులకి కాళ్ళకి ఎలా అంటే అలా పంపించేసి మూమెంట్స్ అబ్నార్మల్గా వైల్డ్ రిథమిక్గా కాకుండా ఉండేదాన్ని ఫిట్ అంటామండి. సరే, ఈ ఫిట్స్ వచ్చిన వాళ్ళకి హాస్పిటల్కి రీచ్ అవ్వడము, ఎంఆర్ఐ స్కాన్ చేయించడం, ఈఈజీ అంటామండి, ఎలక్ట్రానిక్ ఎఫ్లోగ్రామ్ అంటాం, బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీని డిటెక్ట్ చేసేదానికోసం. ఇట్లాంటి చేసి నిర్ధారించుకున్న తర్వాత మందులు పెట్టడం జరుగుతుంది. అది ఒక్కో రకానికి ఒక్కో రకంగా ఉంటుంది. ఇలా మందులు అనేటివి ఫిట్స్ ఏమి రాకుండా ఉంటే 3 నుంచి 5 సంవత్సరాల లోపు, అంటే మందులు మొదలుపెట్టిన తర్వాత మందులు ఆపుకుంటూ తగ్గించుకుంటూ వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇలా 100లో ఇంచుమించు ఒక 60% మందికి మాత్రలు అవసరం లేకుండా కూడా 3 నుంచి 5 సంవత్సరాల తర్వాత మందులు ఆపేసే అవకాశం ఉంటుంది. మందులే కాకుండా ఫిట్స్ ఉన్న పేషెంట్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? టైం భోంచేయాలి, టైంకి నిద్రపోవాలి, 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండాలి. మాత్రలు ప్రతిరోజు తూచ తప్పకుండా సమయానికి వేసుకోవాల్సి వస్తుందండి. ముఖ్యంగా నిద్ర మేల్కోవడము, ఎలక్ట్రానిక్ డివైసెస్ చూడడము, వాటిలో గేమ్స్ ఆడడము, టీవీని ఎక్కువ చూడడము, లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం, వీటి వల్ల ఫిట్స్ ప్రేరేపించబడతాయండి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఫిట్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు.